ఆదికాండం 1:28 ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలుగా చెప్పిన నరులను తయారు చేశాను. అంటే సేమ్ మైండ్, సేమ్ విజ్డము, సేమ్ జ్ఞానము, అదే జ్ఞానము, అదే తెలివితేటలు, అదే రక్తము, అదే మనస్తత్వంతో ఆదాముని దేవుడు చూడడానికి వచ్చినప్పుడు దేవుడు ఒక మృగంలాగా, లేదంటే ఒక అగ్నిలాగా, ఒక వర్షంలాగా, ఒక పెద్ద గాలిలా రాలే. ఆదాము అవ్వ ఎలా ఉంటారో అలాగే ఉండేవాడు అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడో మనం ఒక్కొక్కరు ఒక రూపం చెప్తాం. ఒకరు ఆలోచించుకుంటే ఒక 40 చేతులు ఉన్నాయి అంటారు, లేదంటే 20 కత్తుల చేతులు ఉన్నాయని చెప్పి ఒకరు ఊహించుకుంటారు. ఒకరేమో ఇంకోలా ఊహించుకుంటారు, ఒకరు ఇంకోలా ఊహించుకుంటారు, ఒకరేమో 5 అగ్నిలా ఊహించుకుంటారు. అంటే దేవుడు నువ్వు 10 మందిని అడిగామనుకోండి, ఇలా అడిగితే ఒక్కొక్కరు ఒక రూపం చెప్తారు. కానీ అప్పుడు ఒకే ఒక రూపం ఉంది. ఆయన ఎవరంటే మానవ రూపంలోనే ఉన్నాడు దేవుడు. మానవుడు ఎలా ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు. ఇదే హైట్ ఉన్నాడు, ఇదే బియర్డ్ ఉంది, ఇదే మనస్తత్వంతో ఉన్నాడు. కానీ ఆదాము అవ్వతో ఉన్నప్పుడు, కానీ తర్వాత ఆదాము అవ్వ కళ్ళు మూసిపోయినప్పుడు దేవుడు ఒక అగ్నిలా కనబడ్డాడు, దేవుడు ఒక సింహంలా కనబడ్డాడు, దేవుడు ఒక కోపిష్లా కనబడ్డాడు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. అప్పుడు దేవుడి మీద ఒక అభిప్రాయం మారిపోయింది. ఏంటంటే భయపడడం మొదలుపెట్టారు, సిగ్గుపడడం మొదలుపెట్టారు. డాడీని పరాయవాడుగా చూడడం మొదలుపెట్టారు. మమ్మీని పరాయవాడుగా చూడడం. ఎందుకంటే తల్లి తండ్రి దేవుళ్ళో ఉండేవాడు తప్పుడు. ఈ యొక్క ఎడబాటు దేవుడికి ఇష్టం లేదు. దేవుడు హృదయం పగిలిపోయింది. మానవుడు దూరం ఎంతో ప్రేమించబడి మన పిల్లలు మనం కంటాం. ఎందుకు కంటామంటే వాళ్ళు ప్రేమిస్తాము, వాళ్ళు గుద్దుతారు, వాళ్ళు తిడతారు, ఇష్యూపోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అయినా సరే తుడుచుకొని ఎత్తుకొని వాళ్ళు తింటేటప్పుడు మొక్క మీద, వాళ్ళ అమ్మ మొక్క మీద వస్తూ ఉంటారు పిల్లలు. చిన్నప్పుడు చూశారు కదా, మా పిల్లలు అలాగే చేస్తుంది. మరి క్రిస్టికి పెడుతుంటే ఫస్ట్ ఏం చేసిందంటే తెలివి ఎక్కువైపోతున్నప్పుడు ఫస్ట్ తినేది పెడుతుంటే ఎక్కువ మొక్క మీద వస్తుంది. మరి ఇంకా లాభం లేదని ఏం చేసేవాళ్ళు అంటే తర్వాత ఏం చేద్దారని చెప్పేదానికి జస్ట్ ముక్కుని అలా పట్టుకునేవారు. వాడు పెట్టినప్పుడు ఇలా అందరు నోట్లు మింగేసిన తర్వాత ముక్కు వదిలేవాడు, లేదంటే మీద కూసేది. ఇలాంటి చిందులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు ఆనందంగా ఉంటాయి. దేవుడు కూడా అలాగే ఇష్టం మనం అంటే. అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అలాంటి కృప దేవుడు కలిగి ఉన్నాడు. అట్లా ప్రేమిస్తున్నాడు మనిషిని. ఎప్పుడైతే మానవుడు ఏదో ఒక పండు తిన్నాడు, ఆ పండు తిన్న రోజు నుంచి అతని హృదయం మార్పు చెందింది. మంచి చెడులు వచ్చింది, తెలిసింది. మానవ హృదయం స్టార్ట్ అయింది, శరీరం స్టార్ట్ అయింది. అక్కడ కలుషితం అయ్యాడు మనిషి. ఎందుకంటే మానవుడిని దేవుడు ఇండిపెండెంట్ గా తయారు చేశాడు. అంటే ఒక మరబొమ్మలా తయారు చేయలేదు. ఫస్ట్ దేవుడు లాంటి స్వరూపం, దేవుడు లాంటి ఇండివిజువాలిటీని ఇచ్చి తన సొంతంగా దేవుడిని ప్రేమించాలి, ఆరాధించాలని కోరుకున్నాడు. కానీ భయంతో దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకుంటలేదు. ఇప్పటికీ కూడా నిన్ను భయపెట్టి దేవుని దగ్గర రప్పించాలని కోరుకుంటలేదు. నువ్వు పాపం చేశావు కాబట్టి శిక్షించడానికి దేవుడు శిక్షిస్తానని చెప్పి దేవుడు అనేవాడు దేవుడు కాదు. నువ్వు పాపం చేస్తే కడిగేవాడు దేవుడు. నువ్వు తప్పు మన పిల్లలు మురుగులోకి వెళ్తే వాళ్ళు కడిగి శుభ్రం చేసి దారి తెచ్చేవాళ్ళు. శిక్షణ ఇచ్చేవాళ్ళమే కానీ శిక్షించేవాళ్ళు కాదు దేవుడు. శిక్షణ ఇస్తాం పిల్లలు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. కొడితే ఎందుకు కొడతామంటే అతను తప్పు అంటే రేపు పొద్దున మరణించకూడదు, ఒక ప్రమాదంలోకి వెళ్ళకూడదని ఒక చిన్న దెబ్బ వేస్తాం. ఎందుకు ఆ దెబ్బ వేస్తామంటే ఆ దెబ్బతోటి ఆ తప్పు చేయకూడదని గుర్తు రావడానికి కోసం చేస్తారు. దేవుడు కూడా మన విషయంలో అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనకు.